గుడ్ ఈవినింగ్ ఆల్ ఆఫ్ యూ, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. సో ఈ వీడియోలో ఎస్పెషల్లీ నాన్ ఐటీ జాబ్స్లో అన్ని నాన్ ఐటీ జాబ్స్ అంటే చాలా చాలా టైప్స్ ఆఫ్ జాబ్స్ ఉంటాయి. అందులో మనకి కంటెంట్ మోడరేషన్ అని, లేదంటే వాయిస్ ప్రాసెస్, నాన్ వాయిస్ ప్రాసెస్, మ్యాపింగ్, ఫ్రాడ్ అనలిస్ట్, ఇంకా చాలా ఉంటాయి నాన్ ఐటీ జాబ్స్లో. ఐటీ కానివన్నీ నాన్ ఐటీ జాబ్స్లే. అందులో మెయిన్గా ఇంటర్వ్యూలో హెచ్ఆర్ అడిగే క్వశ్చన్స్. సో అవి డిస్కషన్ చేద్దాం. ఒక 10 క్వశ్చన్స్ రాయడం జరిగింది. మెయిన్గా నేను జెన్పాక్ట్ ఇంటర్వ్యూకైనా, కాగ్నిజెంట్ ఇంటర్వ్యూకైనా, విప్రో ఇంటర్వ్యూకైనా, మంచి మంచి ఎంఎన్సీ కంపెనీలకైనా, సో ఆ ఎంఎన్సీ కంపెనీల్లో, మల్టీనేషనల్ కంపెనీల్లో మనకి మెయిన్గా అడిగిన హెచ్ఆర్ ఇంటర్వ్యూ క్వశ్చన్స్ నాకు గుర్తున్నాయి ఇవన్నీ. సో మీ క్వశ్చన్ చెప్తాను. ఎవరైతే హైదరాబాద్లోకి వచ్చి స్ట్రగుల్ అయ్యి ఇంటర్వ్యూలోకి పోతున్నారో ఈ 10 క్వశ్చన్లు పర్ఫెక్ట్గా ప్రిపేర్ అవ్వండి. కంపల్సరీ హెచ్ఆర్ రౌండ్ అనేది క్లియర్ అయిపోతుంది. అండ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని మీకు యూస్ఫుల్ అయ్యే కంటెంట్ ఆబ్వియస్లీ వస్తూనే ఉంటుంది. సో ఫస్ట్ క్వశ్చన్ ఆబ్వియస్లీ ఏముంటుంది అంటే, టెల్ మీ అబౌట్ యువర్ సెల్ఫ్ ఉంటుంది. టెల్ మీ అబౌట్ యువర్ సెల్ఫ్ పక్కన పెట్టి అది కామన్గా అడుగుతారు. ఒక్కొక్క హెచ్ఆర్ అది అడుగుడు కూడా అడగారు, అది కామన్ క్వశ్చన్ కాబట్టి. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే, టెల్ మీ అబౌట్ హైదరాబాద్. మనం వచ్చింది హైదరాబాద్కి కాబట్టి, ఉంటుంది హైదరాబాద్కి కాబట్టి, మనం ఉన్న సిటీ గురించి కొంచెం తెలుసుకోరి. మెయిన్గా సిటీలో ఏముంటుంది, సిటీ ఫేమస్ ఏముంటుంది, మీకు సిటీలో ఏ ప్లేస్ నచ్చుతుంది అని కూడా అడుగుతారు. ఓకేనా? సిటీలో గోల్కొండ ఉంటుంది, లేదా ట్యాంక్ బండ్ ఉంటుంది, సెక్రటేరియట్ ఉంటుంది, ఇది కొన్ని చార్మినార్ ఉంటుంది, సాలార్జంగ్ మ్యూజియం ఉంటుంది. సో ఇందులో మీకు ఏది బెస్ట్ ప్లేసు, బిర్యానీ కానీ, లేదంటే ఇరానీ చాయ్ కానీ హైదరాబాద్లో ఫేమస్, అట్లా కొంచెం హైదరాబాద్ గురించి ఒక 5-6 లైన్లు రాసి పెట్టుకోరి. అండ్ టెల్ మీ అబౌట్ యువర్ ఫేవరెట్ ప్లేస్ అని కూడా అడుగుతారు. సో ఫేవరెట్ ప్లేస్ ఈ సిటీలో అడిగినప్పుడు సిటీలో ఉన్న ఫేవరెట్ ప్లేస్ గురించి చెప్పాలి, లేదంటే నార్మల్గా ఫేవరెట్ ప్లేస్ అడిగినప్పుడు ఏదో ఒక ఫేవరెట్ ప్లేస్ గురించి చెప్పాలి. సో అలా అయితే గుర్తుపెట్టుకోరు. నెక్స్ట్ రీసెంట్లీ వాచ్డ్ మూవీ అని అడుగుతారు. సో మీకు సంబంధించి ఏదో ఒక ఫేవరెట్ మూవీ మీకే ఉంటుంది కదా, ఏదో ఒక మూవీ, అది కేజీఎఫ్, సాలారా, బాహుబలియా, లేదంటే రీసెంట్గా రిలీజ్ అని ఇంకేదో సినిమా అనేది పక్కా సినిమా గురించి చూడుర్రి పక్క. ఎందుకంటే హెచ్ఆర్ అనేది నార్మల్గా అడుగుతూ ఉంటారండి కన్వర్జేషన్. సో అడిగినప్పుడు మీరు ఆ మూవీ గురించి చెప్పాలి, ఆ మూవీ దీని గురించి, సో దీని డైరెక్టర్ ఇది, స్టోరీ ఇది, సో ఫైనల్గా ఇది వచ్చింది అని చెప్పేసి నార్మల్గా ఒక 5-6 లైన్లు దాని గురించి చెప్పాలి. సో అట్లా చెప్పి నెక్స్ట్ అంతే మూవీ గురించి పెట్టుకోవాలి. నెక్స్ట్ చూసుకుంటే, టెల్ మీ అబౌట్ హైదరాబాద్. హైదరాబాద్లో ఇప్పుడు అసలే వర్షాకాలం, ఫుల్ ట్రాఫిక్ ఉంటుంది. వీళ్ళు ఏమడుగుతారంటే, ఈ ట్రాఫిక్ని తగ్గియాలంటే నువ్వు ఏం చేస్తావు అని అడుగుతారు. మనం ఏం చేస్తే, ఇప్పుడు నువ్వే ట్రాఫిక్ని తగ్గియాలంటే జిహెచ్ఎంసీ కరెక్ట్ పని చేయాలి, మ్యాన్ హోల్స్ ఉంటాయి అవన్నీ కరెక్ట్ పని చేయాలి, అప్పుడు వాటర్ అనేవి వర్షం పడ్డప్పుడు పోతుంది. సో నువ్వు అవి తీసుకోవాలి. నెక్స్ట్ రోడ్స్ అనేవి ఇంక్రీజ్ చేయాలి, ఫ్లైఓవర్స్ అనేవి ఇంక్రీజ్ చేయాలి, అట్లా ట్రాఫిక్ తగ్గుతుంది. హైదరాబాద్లో మేజర్ ప్రాబ్లమే ట్రాఫిక్. మెయిన్గా ఈవినింగ్ టైంలో కానీ, మార్నింగ్ టైంలో కానీ ఐటీ ఎంప్లాయీస్ కానీ, లేదంటే కాలేజ్ బస్సు, స్కూల్ బస్సులు కానీ పోతూ ఉంటాయి కాబట్టి. సో హైదరాబాద్ అండ్ మెట్రో కూడా హెల్ప్ అవుతూ ఉన్నది. ఇంకా మెట్రోని ఇంకా ఎక్స్పాండ్ చేస్తే ఇంకా మంచిగా ఉంటుంది హైదరాబాద్లో. సో ఈ హైదరాబాద్ ట్రాఫిక్ గురించి కొంచెం మీరు పక్క రాసుకోరు, ఎందుకంటే ఉంటుంది హైదరాబాద్లో మేజర్ ప్రాబ్లం ఏదైనా ఉంటుంది అంటేనే అది ట్రాఫిక్. ఆల్ ఓవర్ ఇండియా అన్ని స్టేట్ల పీపుల్ ఇదే సిటీలో ఉంటారు కాబట్టి, ఎన్నో కంపెనీస్ ఉంటాయి కాబట్టి జనాభా ఎక్కువ ఉంటుంది, ట్రాఫిక్ ఎక్కువ ఉంటుంది. అండ్ నెక్స్ట్ కాలేజ్ డేస్ గురించి, స్కూల్ డేస్ గురించి అడుగుతారు, లేదా కాలేజ్ డేస్ గురించి అడుగుతారు, లేదంటే స్కూల్లో కానీ కాలేజ్లో కానీ ఏదైనా బెస్ట్ మెమొరీ గురించి అడుగుతారు, ఏదైనా మంచి ఏదైనా సాధించినాము అని చెప్పేసి అడుగుతారు. సో దాని గురించి కూడా చూసుకోవాలి. కాలేజ్ ఆబ్వియస్లీ ఏదో ఒకటి, నువ్వు ఏదైనా స్పోర్ట్స్ పర్సన్ అయినా అనుకో దాని గురించి చెప్పొచ్చు, లేదంటే ఇంకేదైనా ఫేర్వెల్ పార్టీ, ఫ్రెషర్స్ పార్టీ నీకు ఏదైనా అవార్డు ఇచ్చారు అనుకో దాని గురించి చెప్పొచ్చు, లేదంటే నువ్వు 10th క్లాస్ టాపర్, ఇంటర్ టాపర్ అయినా అనుకో దాని గురించి చెప్పొచ్చు. ఏదో ఒకటి 4 లైన్లు రాసుకో, చార్జిపిటీ అడుగు, అదే చెప్తుంది. సో అది బట్టి పట్టుకో పో. నెక్స్ట్ ఇప్పుడు మెయిన్గా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. ఏఐ, ఈ ఏఐ గురించి కూడా అసలు ఏఐ అంటే ఏంటిది, ఏఐ ఎప్పుడు వచ్చింది, దానివల్ల ఏం జరుగుతుంది అనేది కొంచెం చూసుకోరు. ఎక్కువ అవసరం లేదు, మనం సాఫ్ట్వేర్ జాబ్ పోతున్నాం కదా, నాన్ ఐటీ జాబే కాబట్టి. అసలు వాట్ ఈజ్ ఏఐ, వాట్ ఈస్ ద రోల్ ఆఫ్ ఏఐ, ఆర్టిఫిషియల్ రోల్ ఏంది, ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రోల్ ఏంది అని చెప్పేసి మీరు నార్మల్గా చార్జిపిటీ అడితే అది కూడా చెప్తుంది. అది ఏఐనే ఏఐ గురించి అడుగుతుంది. నెక్స్ట్ చూసుకుంటే, వై డూ యూ వాంట్ దిస్ రోల్, ఈ రోల్ నీకు ఎందుకు కావాలి అని అడుగుతారు. అంటే మనం ఏం చెప్పాలంటే, మనకున్న స్కిల్స్, మనకున్న క్వాలిఫికేషన్ ఆ రోల్కి సెట్ అయితే, సో నేను ఇంట్రెస్ట్ ఉన్నా, నేను ద బెస్ట్ ఇస్తా అని చెప్పేసి మీరు చెప్పాలన్నట్టు. సో కంపల్సరీ అది ప్రిపరేషన్ అయ్యి వెళ్ళండి. మీరు వెళ్ళే ఇంటర్వ్యూ ఏదైతే ఉంటుందో ఆ నాన్ ఐటీ జాబ్ రోల్ ఏంది ఫస్ట్ తెలుసుకొని, ఆ జాబ్ రోల్లో ఏమేమి ఉంటుందో తెలుసుకొని, దానికి ఏం స్కిల్స్ కావాలి తెలుసుకొని, మీరు అదే ఆన్సర్ లెక్క క్రియేట్ చేసి చెప్పాలి. నెక్స్ట్, హౌ డూ యూ మేనేజ్ స్ట్రెస్ అండ్ ప్రెజర్ని, స్ట్రెస్ని ఎట్లా మేనేజ్ చేస్తామని అడుగుతారు. అలా ప్రెజర్ ఉంటుందో ఉండదో తర్వాత మొత్తం జాబ్ ఎక్కినట్టు ఉంటుంది, కానీ మీరైతే ఆన్సర్ అయితే రాసుకొని పోరి. ఓకే, నా స్ట్రెస్ని, ప్రెజర్ని ఎట్లా మేనేజ్ చేస్తామని చెప్పేసి అలా అడుగుతూ ఉంటారు. నార్మల్గా నేను మేనేజ్ చేస్తా, నాకు బ్యాక్గ్రౌండ్లో నాకు కొంచెం ఉన్నది, నేను మేనేజ్ చేసేంత నాకు ఓపిక ఉన్నది, పేషెన్సీ ఉన్నది, నేను మేనేజ్ చేయగలుగుతా అని అలా 4 ముక్కలు మాట్లాడితే అయిపోతుంది. నెక్స్ట్ చూసుకుంటే, హౌ మెనీ ఇంటర్వ్యూస్ హ్యావ్ యూ అటెండెడ్ అండ్ వై రిజెక్టెడ్ అని అడుగుతారు. నార్మల్గా ఓపెన్గా చెప్పు, అబద్ధాలు ఆడాల్సిన అవసరమే లేదు. పోయినా, రిజెక్ట్ అయింది, నేర్చుకొని ఇంప్రూవ్ చేసుకున్నా, నా స్కిల్స్ని ఇంప్రూవ్ చేసుకున్నా అండ్ క్లియర్ చేస్తే ఇంటర్వ్యూ
ద బెస్ట్ నేను ఈ జాబ్ రోల్కి ఇస్తా అని చెప్పు అంతే. మనం ఓపెన్గా ఏదో అబద్ధాలు చెప్పాల్సిన అవసరం లేదు, ఎందుకంటే వాళ్ళకి కూడా తెలుసు మనం ఫెయిల్ అయినామని చెప్పేసి. ఎందుకు ఫెయిల్ అయినామని చెప్పేస్తే చెప్పుకోవాలి, నా దగ్గర ల్యాక్ ఆఫ్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండే అందుకే రిజెక్ట్ అయిపోయింది. తర్వాత నేను దాని మీద ఫోకస్ పెట్టి నేను నేర్చుకొని ప్రాక్టీస్ చేసుకొని ఇంప్రూవ్ చేసుకొని నేను మళ్ళీ ఇంటర్వ్యూకి అటెండ్ అవుతున్నా అని చెప్పాలి అంతే. సో అబద్ధం అవసరం లేదు. ఓకే, నెక్స్ట్ ఏంటంటే ఎప్పుడైనా మనం ఫస్ట్ ఇంప్రెషన్ ఈజ్ ద బెస్ట్ ఇంప్రెషన్ కాబట్టి పోయినప్పుడు వాళ్ళకి గ్రీటింగ్స్ ఇవ్వాలి. ఓఈబి అని పిలవకుండా కొంచెం హెచ్ఆర్లు మంచిగా ఉంటారు కాబట్టి వాళ్ళకు గ్రీటింగ్స్ అనేది ఇవ్వాలి స్టార్టింగ్లో మనం. అండ్ నెక్స్ట్ నార్మల్గా బయటకు పోయేటప్పుడు కూడా ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయా అని అడుగుతారు. ఓపెన్ అది ఏం లేదు, జావా అంతా అయిపోయిన తర్వాత హెచ్ఆర్ లాస్ట్కి ఏం అడుగుతారు పోయేటప్పుడు, నీకు ఏమన్నా డూ హ్యావ్ ఎనీ క్వశ్చన్స్ టు ఆస్క్ మీ అన్నప్పుడు నీకు ఇష్టం ఉన్నది అడుగు, నీ ఇష్టం నార్మల్గా. సో వాట్ యూ వాంట్ ఆస్క్ అన్నప్పుడు నీకు ఏదైనా శాలరీ గురించి డౌట్ ఉందా, జాబ్ గురించి డౌట్ ఉందా, లేదంటే నెక్స్ట్ ప్రాసెస్ ఏముంటుంది అని చెప్పేసి నీకు అడగాలనిపించిన క్వశ్చన్ అడుగు. అడిగితేనే కదా వాళ్ళకి కూడా తెలుస్తుంది, ఓకే ఇది సెట్ అవుతుండు చేస్తాడు అది ఇది అని చెప్పేసి. సైలెంట్గా వెళ్ళిపోయినావు అనుకో ఇట్లున్నాడు ఏంది అనుకుంటారు. సో క్వశ్చన్స్ అడుగుమన్నప్పుడు ఆబ్వియస్లీ అడుగురి, ఓకేనా. సో నెక్స్ట్ ప్రాసెస్ ఏముంటుంది, అండ్ ట్రైనింగ్లో మేము ఏం నేర్చుకుంటాము, అండ్ ట్రైనింగ్ ఎక్కడ ఉంటుంది, ఇలాంటి చిన్న చిన్న క్వశ్చన్స్ ఏమైనా ఉంటే నువ్వు డైరెక్ట్ హెచ్ఆర్ అడిగితే వాళ్ళే ఇంకా ఇంప్రెస్ అయ్యి ఓకే అడుగుతుంది కదా అని చెప్పేసి కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తారు అన్నట్టు, వాట్ ఈస్ వాట్ అని చెప్పేసి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అండ్ సెలెక్ట్ చేయడానికి కూడా ఎక్కువ ఉంటుంది అన్నట్టు. సో లాస్ట్ మినిట్ వరకు ప్రతి ఒక్క క్వశ్చన్ని మంచిగా అటెంప్ట్ చేయాలి, మంచిగా కమ్యూనికేట్ చేయాలి. సో ఇవి ఏవైతే ఉన్నాయో ఇవన్నీ నేర్చుకోవాలి. అండ్ ఫస్ట్ సెల్ఫ్ ఇంట్రడక్షన్ అని చెప్పిన కదా, అది కూడా కొంచెం మంచిగా ఏదో బట్టి ఫ్లోలో వెళ్ళిపోయినట్టు కాకుండా కొంచెం నార్మల్గా ప్రాక్టీస్ చేసుకొని మంచిగా వెళ్ళి చెప్పి ఒక్కొక్కరిని అడుగుతారు, ఒక్కొక్కరిని అడగారు అక్కడ సిచ్యువేషన్ బేస్ చేసుకొని. సో ఇవన్నీ మినిమం అన్నట్టు. ఓకేనా, డన్. థ్యాంక్ యూ సో మచ్. ఇంకేమైనా డౌట్ ఉంటే కింద కామెంట్ పెట్టి రిప్లై ఇస్తా. ఫర్దర్గా మీ కామెంట్స్ని బేస్ చేసుకొని ఇంకో వీడియో కూడా చేస్తాం, ఓకేనా, విత్ ఆల్ అవర్ ఎక్స్పీరియన్సెస్. ఎందుకంటే మా రూమ్లో ఉన్న వాళ్ళందరం నాన్ ఐటీ ఎంప్లాయీసే, విప్రోలో ఒకళ్ళు, జెన్టాక్లో ఒకళ్ళు, డిలైట్లో ఒకళ్ళు అన్నట్టు చేసుకుంటున్నాం కాబట్టి. సో మా వీడియోస్, మా కంటెంట్, మా ఇన్ఫర్మేషన్ మీకు హెల్ప్ అవుతాయి. సో ఐ వాంట్ యూ టు ప్లేస్ ఇన్ బెస్ట్ కంపెనీ. ఎందుకంటే నువ్వు కూడా నాలాగానే డిగ్రీ కంప్లీట్ చేసుకున్న, బీటెక్ కంప్లీట్ చేసుకుని ఒక ఫ్రెషర్ లాగా ట్రై చేస్తున్నావు కాబట్టి సో మా వంతు సహాయం అన్నట్టు. జస్ట్ సబ్స్క్రైబ్ చేసుకో. అండ్ మీ ఫ్రెండ్స్లో ఎవరైనా ఇంటర్వ్యూ ట్రై చేస్తూ ఉంటే వాళ్ళకి ఛానల్ షేర్ చేయి. ఓకేనా, ఆల్ ది బెస్ట్ అందరికీ. బాయ్, సైనింగ్ ఆఫ్.